much. Wish you all the best. సో నమస్తే అండి. నేను ఇంతకుముందు కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. ఇప్పుడు కూడా ఫీచర్ ఫిల్మ్స్ మీద వర్క్ చేస్తున్నా. అండ్ ఈ టీంతో నాకు ఫస్ట్ టైం కాదు. ఈ టీం గురించి మాట్లాడి కూడా వేస్ట్, ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి నావి ఈ టీం గురించి మాట్లాడి. ఒపీనియన్ ఎప్పటికీ మారదు. దే విల్ కీప్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ 5 to 10 yearsలో నేను వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నెక్స్ట్ 5 to 10 yearsలో కావాల్సిన స్క్రిప్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రొడ్యూసర్స్ రెడీగా ఉండాలంతే ఇండస్ట్రీలో. అది కూడా ఆడియన్స్ ఇంకా రెడీగా ఉండాలి మాకు సపోర్ట్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్దవాళ్ళు మాకు సపోర్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. అది రోహన్ కుల్కర్ని హిజ్ స్టోరీ, నాకు ఫస్ట్ టైం వికాస్ కాల్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఒకటే లైన్ చెప్పాడు అనమాట. రోహన్ కుల్కర్ని నాకు అతను ఉన్నారు, అతని లైఫ్ స్టోరీ తీస్తున్నాం అంతే. లైఫ్ స్టోరీ అంటే జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ సంథింగ్ న్యూ ఫర్ మీ. ఐ ట్రైడ్ సంథింగ్ న్యూ. నాకు కూడా లాస్ట్ మినిట్లో కాల్ చేసి, మామ 4-5 డేసే ఉన్నాయి, ఈ 4-5 డేస్లో మ్యూజిక్ కంప్లీట్ చేసే అన్నాడు. అట్లా ఎట్లా చేస్తాం రా, అయిపోయింది అదే. కానీ సో దిస్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. మాలో ఉన్న బెస్ట్ని తీసుకొచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ఇంత తక్కువ టైంలో చేసాం. సో ఎనీ మిస్టేక్స్ జస్ట్ ఫర్గివ్ us. We will do better in future. First of all, I would like to thank my dad, mom and all the friends and the beautiful team here. So ఇది ఎంత త్వరగా తీసారంటే, Feb 7th కి I met Srujana. So then she told me that we can plan this kind of stuff in 2-3 months. But unfortunately she came up with the story just within 3 days. Timeline ఎలా ఉండిందంటే, Feb 7th we met, Feb 10th story was ready and Feb 11th కి 1 dayలో ఫనీ గారు మొత్తం డైలాగ్స్ రాసిచ్చారు. అండ్ Feb 16th మూవీ షూట్ స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన 8-9 డేస్కి ద షూట్ వాజ్ రెడీ అండ్ నా బర్త్డేకి ట్రైలర్ రిలీజ్ చేశారనమాట. అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ డైలాగ్ విచ్ వికాస్ వాజ్ క్రయింగ్ అబౌట్ ఇట్. పవన్ గారు కాల్ చేసి చెప్పేవారంట వికాస్కి, కాల్ చేసి అడ్డమైన బూతులు తిడుతున్నారు సార్, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వికాస్ గారు కాల్ చేసి చెప్పేవారు. సో ఈ టీం వచ్చి చాలా బ్యూటిఫుల్గా పనిచేశారు. అండ్ 2 things, ఇప్పటి నుంచి ఎవరైనా నన్ను నా ఫేవరెట్ యాక్టర్ అండ్ ఫేవరెట్ డైరెక్టర్ అని అడిగితే మాత్రం దట్ విల్ బి 2 changes. One would be the beautiful Ravi garu, the dynamic person, and next is the Vikas Sikbalapur. Love you sir, you are the best I have ever seen. That's it, thank you. వేదిక ముందు కూర్చున్న మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేక నమస్కారాలు. చాలా కథల్లోనుంటే రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని చేస్తున్నాం, ఇది జరిగిన కదా, ఇది మన కళ్ళ ముందున్న కథ. రోహన్ మన కళ్ళ ముందున్నాడు. సినిమాలో రోహన్, రియల్ లైఫ్లో రోహన్. ఇతను ఆటో వాళ్లకు ఉపయోగపడాలని ఒక యాప్ డెవలప్ చేశాడు, అదే కథ. దాన్ని మీరు కథగానే వదిలేయకండి. ఆ ఆటో యాప్, రోకో యాప్ రియల్గా వస్తుంది. దాన్ని మీరందరూ కూడా మీ పబ్లిసిటీ, ఈ మాధ్యమాల ద్వారా ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాలోకి నేను రావడానికి ముఖ్య కారణం సృజన, తర్వాత వికాస్, తర్వాత దేవ్ గారు, వీళ్ళ వలన రావడం జరిగింది. మన సోదరుడు చెప్పినట్టుగా నేను కూడా ఒక్కరోజు వర్క్ చేశాను. ఒక్కరోజు కూడా షూట్ లేట్ స్టార్ట్ అయింది. 11 o'clock మొదలుపెట్టారు, 6కి అయిపోయింది సార్, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత ఉన్నానా నేను, ఇన్ని సీన్లు చేశానా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. దట్ క్రెడిట్ గోస్ టు వికాస్. మంచి టీం, దానికి ఎటువంటి డౌట్ అవసరం లేదు. వీళ్ళకి ఏ ప్రొడ్యూసర్ అయినా సరే మంచి అవకాశం ఇస్తే దానికి డబుల్ వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఇవ్వగలిగే సత్తా ఉన్న టీం ఇది. భవిష్యత్తులో వీళ్ళు మరిన్ని మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, రోకో రియల్ యాప్, సో దీని గురించి మీరు కొంచెం పబ్లిసిటీ వర్కౌట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్స్ అలాట్ అందరికీ. ఏం మాట్లాడాలో కూడా మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహన్ వాళ్ళ ఫాదర్ అని పిలవకుండా నన్ను ఉంటే బాగుంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఐ యామ్ హిస్ ఫాదర్. రోహన్ వాళ్ళ ఫాదర్ కాదు,
మై సన్. యాక్చువల్లీ చాలామందికి ఎన్నో ఆశయాలు ఆలోచనలు ఎన్నో ఉంటాయి, బట్ యూనో చాలామంది అన్నారు కూడా, అరే మీ అబ్బాయి ఇవేమో చేస్తున్నాడు, వై కాంట్ యూ స్టాప్ హిమ్ అని చెప్పేసి. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, పిల్లలు ఏదైనా చెడు పని చేస్తుంటే ఆపొచ్చు, మంచి పని చేస్తానా అన్న అంటే ఎవరు ఆపుతారండి? నేను పిల్లలకి చదువు చెప్తాను, ఆటో వాళ్ళకి నేను మంచి చేస్తాను, ఇవన్నీ చెప్తుంటే నేనే ఇన్స్పైర్ అయిపోయి నేను వాడి దాంట్లో పార్ట్ అయిపోయాను అండి ఈ ప్రాజెక్ట్లో. సో వన్ గుడ్ థింగ్ ఇస్ దట్ ఆటో డ్రైవర్స్కి మేము ఏదైతే చేస్తున్నాం అంటే డ్రైవర్ కమ్యూనిటీ, అంటే నాట్ ఓన్లీ ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళ కమ్యూనిటీకి చేసేది ఏంటంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇక్కడ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు రివీల్ దాట్. ఏంటంటే నెక్స్ట్ వీక్ ఆటో డ్రైవర్స్ ఎంటైర్ అక్రాస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ వీఆర్ స్టార్టింగ్ టు గివ్ దమ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అండి. ఆటో డ్రైవర్స్కి ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఆటోస్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆటోకి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా ఆటోస్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ఉండదండి. రేపటి రోజున వాళ్ళకి ఏమైనా అవుతే కనుక ఇమీడియట్ లాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. సో ఏదో ఉడతా భక్తిగా మేము చేసే సహాయం అనుకోవచ్చు, ఆటో డ్రైవర్ల హక్కు అనుకోవచ్చు. ఇంతకాలం వాళ్ళు వేధింపబడ్డారు. సో ఆటో డ్రైవర్లకి మేము ఇచ్చేది ఒక చిరు కానుక. జస్ట్ వీ వాంట్ టు గివ్ దమ్ ఆ ఫ్రీ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వీక్ నుంచి ఈ యాక్టివిటీ మొదలవుతుందండి. దీంతో పాటు 18,000 ఎడ్యుకేషన్ ఓచర్స్, ఆటో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ ఓచర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవ్రీ ఇయర్. ఆటో వాళ్ళ పిల్లలు ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ వీఆర్ హియర్ అండి. వాళ్ళు చదువుకునేంత వరకు చదివిస్తాం మేము. ఇప్పుడు వచ్చే థ్యాంక్స్ అండి. ఇప్పుడు వచ్చి అన్ని డిజిటల్ మోడ్ అయిపోయాయి ఆఫ్టర్ కోవిడ్. సో ప్రతి ఒక్కటి లైవ్ క్లాసెస్, ఐఐటి, ఐఐఎం, మంచి సివిల్ సర్వీసెస్ కోచింగ్, ఇవన్నీ చాలా ఉన్నాయండి చేద్దామని. ఇది చేయడానికి మీ అందరి సహాయము, అంటే నాట్ ఆన్ ఏ మానిటరీ గ్రౌండ్స్, మీరు అందరూ ప్రార్థించేటప్పుడు మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, రోకుని గుర్తుపెట్టుకొని చేయమని చెప్తే థ్యాంక్స్ లాట్. అండ్ కమింగ్ టు ద మూవీ, నేను ఈ ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరు అందరూ వికాస్ అంటారు, సృజన అంటారు, నేను నంబర్ 1 షాడిస్ట్లు అంటాను. వీళ్ళిద్దరు నన్ను సతాయించినంత ఎవరు సతాయించలేదండి. ఏదో రాత్రి ఫోన్ చేస్తారు, ఇది చాలా బాగా వచ్చిందండి, సూపర్ వచ్చిందండి, అసలు పిచ్చగా వచ్చిందంటే పంపి చూస్తాను అంటే చూపించాను అంటారు, వినిపించను అంటారు. మరి అంతదానికి నాకు ఎందుకు ఫోన్ చేసి చెప్తున్నారు అంటే అది మాకు తృప్తి అంట. దీన్ని షాడిజం అనకుండా ఏమంటారండి? అది మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నాను. బట్ షాడిస్ నెంబర్ 1, షాడిస్ నెంబర్ 2 అని చెప్పేసి చెప్పడానికి లేదంటే ఇద్దరికిద్దరు. అండ్ కమింగ్ టు కోటేశ్వరరావు గారు సార్, సూపర్ అండి, సూపర్. అసలు ఆ కట్అవుట్కే అందం తీసుకొచ్చారు మీరు, ఆ కట్అవుట్కే అందం తీసుకొచ్చారు. సో ఇంప్రూవైజేషన్స్ కానివ్వండి, అంటే ఉండి ఇలా చేస్తే బాగుంటుంది అంటే దట్ వాజ్ ఆసమ్. ప్రసాద్ గారు ఆ రోజు చేశారండి, ప్రసాద్ గారు నాకే ఏడుపు వచ్చింది అక్కడ, సూపర్. అండ్ పవన్స్ మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్. యాజ్ యూజువల్ డైలాగ్ రైటర్ గారు ఉన్నారు, మీరందరూ విన్నారు కూడా. ఇట్ వాజ్ సూపర్. అండ్ రెస్ట్ ఆల్ పీపుల్, సుశాంత్ ఆటో డ్రైవర్, రేపటి రోజున సుశాంత్ వదిలిపెట్టేసేసి రాము ఆటో డ్రైవర్ కానీ ఆయనకి పేరు పడిపోతుందేమో. ఓకే, థ్యాంక్స్ అలాట్. నౌ రోహన్ అందరూ ఇట్ ఈస్ నాట్ రోహన్, ఇట్ షుడ్ బి కైజర్ రోహన్ అని చెప్పేసి నేను అంటున్నాను. వాట్ యూ సే? థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ బ్లెస్ us, ప్లీజ్ బ్లెస్ Roku. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.